ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ ఆదిపరాశక్తి భువనేశ్వరి అమ్మవారి అనంత కృపతో మీరు చూస్తున్నారు మన గుడి అమ్మ. ఈ రోజు మనము దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. దేవాలయానికి వెళ్ళేటప్పుడు ముందుగా మనసులో భక్తి, శ్రద్ధ, వినయము ఉండాలి. ఆ తర్వాత మన శక్తి సామర్థ్యానికి అనుగుణంగా పూలు, పండ్లు, కొబ్బరికాయ, పూజకు అవసరమైన ద్రవ్యాలు లేదా మన సాంప్రదాయ ప్రకారం సమర్పించే పూజా సామాగ్రిలు తీసుకెళ్లవచ్చు. దేవుడికి ఉపచారాలు సమర్పించడం కూడా ఒక పవిత్రమైన ఆరాధన విధానం అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ ఉపచారాలను భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో సమర్పించినప్పుడు ఆ పూజ మరింత అర్థవంతంగా, ఫలప్రదంగా ఉంటుంది. అందుకే భక్తితో దేవాలయానికి వెళ్ళండి, శ్రద్ధతో పూజ చేయండి, వినయంతో దేవుణ్ణి దర్శించండి. శ్రీ ఆదిపరాశక్తి భువనేశ్వరి అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై ఆదిపరాశక్తి భువనేశ్వరి మాతాకి జై.